చెగువేరా ప్రపంచాన్ని కదిలించిన విప్లవకారుడి పూర్తి కథ. నమస్కారం అందరికీ. ఈ రోజు మనం ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన విప్లవకారులలో ఒకరైన చే గువారా గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఫోటోను మనం టీ-షర్టులపై, పోస్టర్లపై, సోషల్ మీడియాలో తరచుగా చూస్తుంటాం. కానీ ఆయన అసలు ఎవరు? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అంత ప్రసిద్ధి చెందారు? ఆయన జీవితం ఎలా సాగింది? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. చె గువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా. ఆయన 1928 జూన్ 14న రోసారియో నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆస్తమా సమస్య ఉండేది. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. క్రీడలు ఆడేవారు, పుస్తకాలు చదివేవారు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. చె గువేరా చిన్నప్పటి నుంచే చదువులో చాలా తెలివైనవారు. వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అయ్యారు. కానీ ఆయన జీవితం డాక్టర్గా ముగియలేదు. ఎందుకంటే ఆయనను ప్రపంచం మార్చాలనే ఆలోచన ముందుకు నడిపించింది. 1951లో చె గువెరా తన స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్పై దక్షిణ అమెరికా దేశాలను సందర్శించారు. ఈ ప్రయాణం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రయాణంలో అనేక పేద కుటుంబాలను చూశారు. తినడానికి తిండి లేని పిల్లలను చూశారు. కష్టపడి పనిచేసినా పేదరికంలో జీవిస్తున్న ప్రజలను చూశారు. ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఆయన మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు కొంతమంది చాలా ధనవంతులు కాగా మరికొందరు కనీస అవసరాల కోసం కూడా పోరాడుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఆయన సామాజిక మరియు రాజకీయ ఆలోచనల వైపు మళ్లారు. ప్రయాణం ముగిసే సమయానికి చె గువేరా కేవలం డాక్టర్ మాత్రమే కాదు, సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న వ్యక్తిగా మారిపోయారు. 1955లో చె గువేరా మెక్సికోలో ఫిడెల్ కాస్ట్రోను కలిశారు. ఫిడెల్ కాస్ట్రో అప్పట్లో క్యూబాలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారి లక్ష్యం క్యూబాలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను స్థాపించడం. ఫిడెల్ కాస్ట్రో ఆలోచనలు చె గువేరాను బాగా ఆకర్షించాయి. కొద్ది కాలంలోనే ఆయన విప్లవ ఉద్యమంలో చేరిపోయారు. ఆయుధ శిక్షణ తీసుకున్నారు. అడవుల్లో జీవించడం నేర్చుకున్నారు. యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేశారు. 1956లో ఫిడెల్ కాస్ట్రోతో కలిసి క్యూబాకు చేరుకున్న చె గువేరా విప్లవ పోరాటాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో వారి బృందం అనేక కష్టాలను ఎదుర్కొంది. చాలామంది సహచరులు మరణించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. తదుపరి కొన్ని సంవత్సరాలు అడవుల్లోనే గెరిల్లా యుద్ధం సాగింది. ప్రజల మద్దతు పెరిగింది. ప్రభుత్వ బలగాలపై వరుస విజయాలు సాధించారు. 1959లో చివరకు క్యూబన్ రెవల్యూషన్ విజయవంతమైంది. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చె గువేరా ఈ విజయానికి కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. విప్లవం తర్వాత చె గువేరా ప్రభుత్వంలో పలు ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారు. క్యూబా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆశించారు. అయితే అధికారంలో ఉండటం మాత్రమే ఆయన లక్ష్యం కాదు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా సామాజిక మార్పు రావాలని ఆయన భావించారు. అందుకే ఆయన క్యూబాను విడిచి ఇతర దేశాలకు వెళ్లారు. మొదట కాంగోలో ఉద్యమాలకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఆయన ఆశించిన ఫలితాలు రాలేదు. తర్వాత బొలివియాకు వెళ్లి మరో విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. స్థానిక ప్రజల మద్దతు ఆశించినంతగా లభించలేదు. ప్రభుత్వ బలగాలు కూడా తీవ్రంగా ఎదుర్కొన్నాయి. 1967లో చె గువేరా బొలివియాలో పట్టుబడ్డారు. కొద్ది రోజుల తర్వాత ఆయన మరణించారు. ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. చె గువేరా మరణించిన తర్వాత ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రసిద్ధి చెందింది. ఆయన ఫోటో ఒక విప్లవానికి చిహ్నంగా మారింది. న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా చాలామంది ఆయనను గౌరవిస్తారు. అయితే చె గువేరాపై విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు ఆయనను స్వేచ్ఛ కోసం పోరాడిన హీరోగా చూస్తారు. మరికొందరు ఆయన విధానాలను విమర్శిస్తారు. అందుకే చె గువేరా చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన వ్యక్తులలో ఒకరిగా